హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఐఎమ్ భాగ్య యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇంట్లో అమ్మ అయితే లేదు కాబట్టి మనం ఇప్పుడు దోశలు వేసుకొని తినాల్సి ఉంటుంది. చాలామంది అమ్మాయిలకు కూడా దోశలు ఎలా వేసుకోవాలో తెలియదు, అబ్బాయిలకు కూడా తెలియదు. వాళ్ళకి ఇప్పుడు నేను దోశలు ఎలా వేసుకొని తినాలో నేర్పిస్తాను అనమాట. మనం దోశలు వేయాలంటే ముందుగా దోశల పిండి అయితే రెడీ చేసుకోవాలన్నమాట. 3 రోజులుగా మక్కుతున్నటువంటి ఫ్రిడ్జ్లో ఉండే పిండిని బయట తీసి పెట్టుకోవాలి. నేనైతే ఆల్రెడీ తీసి పెట్టాను. ఫ్రెండ్స్, ఆల్రెడీ అమ్మ పిండి కలిపి పెట్టేసింది కాబట్టి ఫ్రిడ్జ్లో ఇబ్బంది అయితే లేదు. ఇప్పుడు మనం బయట తీసి పెట్టాము. కూలింగ్ తగ్గిందంటే నేరుగా దోశలు వేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఇదే ఇడ్లీ పిండి అంటారు. దీంతో దోశలు వేసుకుంటారనమాట. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇప్పుడే ఒక వీడియో అయితే ఎడిట్ చేసి అప్లోడ్ చేశాను. మీరు చూడకుండా ఉంటే చూసేయండి. ఫ్రెండ్స్, మనం ఫ్రిడ్జ్లో ఉన్న పిండిని బయట పెట్టుకొని బాగా కలబెట్టాలి. బాగా కలబెట్టామంటే చల్లగా ఉండేది చల్లారిపోతుంది. పిండి ఒక 10 నిమిషాలు చల్లారబెట్టాక మనం దోశలు వేయడం అయితే స్టార్ట్ చేయాల్సింది. దానికి కావాల్సినటువంటి పెనుము అవన్నీ మనం రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. దోశలు వేయాలంటే ఫస్ట్ మనం గ్యాస్ ఉందా లేదా, మండుతుందా లేదా అని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ నేనైతే ఆన్ చేసి చెక్ చేశాను. గ్యాస్ అయితే ఉంది, అవ్వలేదు ఇంకా. ఇక నెక్స్ట్ మనం దోశల పెనం తీసి స్టవ్ మీద పెట్టుకోవాలి. మా ఇంటికాడ ఎక్కడ తగిలించింది కాబట్టి నేను ఈజీగా అయితే స్టవ్ మీద పెట్టేశాను. కానీ దోశల పెనం అయితే అంత నీట్గా లేదు. దీన్ని మనం ఫస్ట్ క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. కాస్త నీళ్లు పోసి ఇలా బాగా కడిగేయాలి. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తేనే నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వ్లాగ్స్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్, మనం దోశల పెనంని బాగా నీట్గా కడిగాక దోశల పెనం అయితే స్టవ్ పైన పెట్టాల్సి ఉంటుంది. దోశల పెనం అయితే స్టవ్ పైన పెట్టి నీట్గా తుడుచుకునేయండి. దోశల పెనం హీట్ అవ్వడానికి ఒక 5 నిమిషాలు పడుతుంది. కాసేపు అయితే వెయిట్ చేయండి. ఫ్లేమ్ కొద్దిగా ఎక్కించుకోండి. నేనైతే మంట ఎక్కించాను కానీ నాకైతే తెలియట్లేదు మండుతుందా లేదా అని కూడా. దానికని చెప్పేసి నేను ఇంకా దోశల పెనం పైకి ఎత్తి చూశాను. మంట అయితే బాగా మండుతుంది. దోశల పెనం పైన ఉన్న నీళ్ళన్నీ కూడా ఆరిపోయినాయి అన్నీ. సో ఫైనల్గా దోశల పెనం అయితే పెట్టేశాము. ఇప్పుడు దోశల పెనము మనకి కాలిందా లేదా, హీట్ ఎక్కిందా లేదా ఎలా తెలుసుకోవాలంటే ఇలా చేయి పెడితే అలా కాలుతుంది అనమాట. అప్పుడు మనకి దోశల పెనం బాగా హీట్ ఎక్కిందని తెలుస్తుంది. ఇక మనం ఏం చేయాలంటే పిండిని తీసుకొని ఇట్లా పిండిని బాగా తీసి కలబెట్టుకోవాలి. కలబెట్టిన పిండిని అట్లా ఉండాలి చెప్తా, ఇలా ఎత్తి ఇలా పోసి ఇట్లా తిప్పాలి. ఫైనల్గా మనకి దోశ అయితే రెడీ అవుతుంది. సో దీన్ని మనం కళ్ళు దోశ అంటాం అనమాట. ఇలా దోశ పోసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ దోశల గెంటి ఏడుందో చూడాలి. అదేమన్నా దోశల గెంటి ఏడరా, ఏడే ఉంది. దీన్నే మనం దోశల గెంట అంటాం అనమాట. ఇది మేడ్ ఇన్ వుడ్తో చేసింది, నైస్గా ఉంటుంది. ఇప్పుడు ఈ కళ్ళు దోశ కొద్దిగా ఉడికిందంటే మనం లైట్గా పెంచుకుందాం. తినడానికి ఒక ప్లేట్ పెట్టుకునేస్తాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ దోశల గంట సహాయంతో మనం దోశను అయితే ఎత్తాల్సి ఉంటుంది. సో ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో దోశ వేయడం తెలీదో చూసి నేర్చుకోండి ఎలా వేయాలో. అట్లా ఉంటుంది మనతో. ఇది టైం పడుతుంది, మీరు ఆగండి. సో దోశ ఇలాగా తేమ లేకుండా అవ్వాలన్నమాట. దోశ ఎలా ఉడికిందో తెలుసుకోవాలనుకుంటే దోశ పైన ఎలాంటి తేమ లేకుండా ఇలా పొడిగా రావాలి. అలా అయ్యాక దోశ ఉడికిందని అర్థం. తర్వాత ఏం చేయాలంటే దీంతో నైస్గా కనిపిస్తుందా ఫ్రెండ్స్ మీకు, ఇలా నైస్గా తీయాలి. దోశ పక్కకు జరుగుతుంటే నైస్గా తీసుకొని ఇలా తిప్పాలి. ఇప్పుడు దోశని తిప్పేసాం అనమాట. ఇప్పుడు కాస్త ఉడికిందంటే గోధుమ కలర్లో మాడిపోనివ్వండి. లైట్గా గోధుమ కలర్లో అయినాక దోశని తీసి మనం ప్లేట్లో వేసుకొని తినేయడమే. ఫ్రెండ్స్, ఇప్పుడు దోశ మనకి తిప్పాం కాబట్టి ఎలా ఉడికిందో లేదో తెలియదు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే దోశని ఇలా లేపి ఇంకోసారి ఇలా తిప్పి చూడాలి. ఇప్పుడు ఇలా చూస్తే మనకు తెలుస్తుంది దోశ ఉడికిందా లేదా. ఉడకలేదనిపిస్తే ఇంకోసారి ఇలా వేయడమే. అలా వేసి దోశ ఉడికించాక మళ్ళీ తీసి ప్లేట్లో వేసేయాలి. అదన్నమాట. దీనికి పచ్చడి కోసం ఇంకా తనిగా చేయాల్సింది ఏం లేదు. ఎందుకంటే నైట్ అమ్మ చేస్తుంది కారపు చట్నీ, దాన్ని వేసుకొని తినేయడమే. సో మీరు మీ ఇంట్లో లేకపోతే జస్ట్ మిరప్పొడి సాల్ట్ వేసి లైట్గా నూనె, ఒక తెల్లగడ్డ ఉల్లిపాయ లైట్ కొట్టి 2 కలుపుకొని వేసుకొని తింటే బాగుంటుంది. దాన్నే గొడ్డు కారం అంటారు. సో ఫైనల్గా ఒక దోశ అయిపోయింది. ఇలా ప్లేట్లో వేసుకోవాలి. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే దోశని కింద వేయకుండా చూసుకోండి, ఇలా వేసుకోవాలి. దీనికి మించి ప్రొఫెషనల్గా ఎవరు వేస్తారు? అట్లుంటుంది మనతోటి.
సరే ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్ అయితే ఇది. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఫైనల్గా మనం 2 దోశలు అయితే వేసుకున్నాము. దీనిలోకి అమ్మ చేసినటువంటి కారపు చట్నీ ఉంది, దీన్ని వేసుకొని జమ్మ తింటాము. మీకు సభాముఖంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, అమ్మ చేసిన వంటకైతే మనం ఎన్ని వంకర్లైనా పెట్టగలం, మనం చేసుకున్న వంట అద్భుతంగా ఉంటుంది అంతే. ఫైనల్గా మనం చేసుకున్నటువంటి దోశ, అమ్మ చేసినటువంటి కారపు చట్నీ వేసుకొని తింటున్నాం అన్నమాట. రండి ఫ్రెండ్స్, వచ్చి మీరు కూడా ఒక దోశ తినండి. మన దగ్గర ఎలాంటి ఛార్జెస్ ఉండదు. సబ్స్క్రైబర్ అయితే ఖచ్చితంగా దోశ ఫ్రీ. మీరు కానీ మన ఛానల్ని మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి, మీ వంటరాని గర్ల్ ఫ్రెండ్కి షేర్ చేయండి దోశ ఎలా చేయాలి. లవ్ యూ ఆల్.